హరే కృష్ణ. నిన్న చెప్పాను కదండి, ఈ యథార్థ గీత ఆర్డర్ పెట్టానని చెప్పేసి. శనివారం వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ యథార్థ గీత ఎవరంటే సంకలనకర్త, వ్యాఖ్యాత పరమ పూజ్యులు శ్రీ పరమహంస మహారాజుల వారి కృప ప్రసాద స్వామి శ్రీ అడగడానంద. మానవ మాతృని ధర్మశాస్త్రం గీత అనేది మహర్షి వ్యాధవ్యాసుడు చెప్పాడండి. ఇక్కడ ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం, ఏకో దేవో దేవకి పుత్రయావ, ఏకో మంత్రస్తస్య నామనీయాని కర్మోప్యకో తస్య దేవస్య సేవ. అంటే ఈ శాస్త్రంలో సత్యమని చెప్పబడిన ఆత్మ తప్ప వేరేదు శాశ్వతం కాదు. ఆ శాస్త్రంలో ఆ మహాయోగేశ్వరుడు దేనిని జపించమని ఆజ్ఞాపించాడు. ఓం అర్జున, ఓం అనునది అక్షయ పరమాత్మ యొక్క నామం. దీనిని జపించు, నా రూపాన్ని ధర్మించు అని గీతలో వర్ణించబడింది. నెక్స్ట్ ఇక్కడ పురాణత కాలం నుండి ప్రస్తుత కాలం వరకు మహర్షులు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి మొత్తం అంతా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతి ఒక్కదానికి, ప్రతి ఒక్క పుస్తకానికి మనకి ఒక ముందు మాట ఉంటుంది. ఈ ముందు మాటలో నేను ప్రత్యేకంగా చూసింది ఏంటంటే, గీత ఒక విశిష్టత, వ్యక్తి, జాతి, వర్గం, వాదం, దేశం, కాలం లేక అంధవిశ్వాస సాంప్రదాయానికి సంబంధించిన గ్రంథం కాదు. అది సార్వలౌకిక, సార్వకాలికమైన ఒక ధర్మ గ్రంథం. ఇది ప్రతి దేశం, ప్రతి జాతి, ప్రతి స్థాయికి చెందిన స్త్రీ పురుషులకు అందరికీ చెందినది. హరే కృష్ణ.